ప్రపంచంలో అతివేగంగా భారతదేశం 7.5% వృద్ధి రేటును నమోదు చేస్తుంది అని చెప్పి ప్రధాని మోదీ అంటూ ఉన్నారు. ఎంజీ రావు గారు, ఈ 7.5% వృద్ధి రేటుతో వికసిత భారత్ సాధ్యమా? అమెరికా చైనాలను దాటగలుగుతామా? ఎస్ అండి. ఇప్పుడు భారత పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, భారత ప్రధాని మోడీ గారు ఎన్నో వేదికల మీద ఎంతోమంది మంత్రులు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఒక్క మాట మాట్లాడుతున్నారు. ఏమనంటే భారతదేశం ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న మేజర్ ఎకానమీ, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనుకుంటూ ఐఎంఎఫ్ అన్నీ రిలీజ్ చేసిన ప్రకారం ఈ సంవత్సరంలో 7.5% వృద్ధి నమోదు చేస్తున్నాం మనం. చైనా కేవలం 4% దగ్గర ఉంది, అమెరికా 3% దగ్గర ఉంది, కొన్ని దేశాల్లో మైనస్ గ్రోత్ రేట్ వస్తుంది. ఇండియా ఈజ్ ఎ గ్రేట్, వృద్ధిలో తిరుగు లేకుండా ఉంది ఇండియా అని మనకి డబ్బా కొట్టి కొడుతున్నారు. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి. ఎప్పుడు వృద్ధి 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 అంటారు, కానీ అభివృద్ధి ఉందా? వృద్ధి ఫలాలు 7.5% గ్రోత్ రేట్ అంటే చైనా కంటే తక్కువే. చైనా 4% అండి, కానీ మనం వెల్త్ క్రియేషన్లో చైనా కంటే తక్కువ ఉన్నాం, వెనకబడి ఉన్నాం. అంటే చైనాని దాటేది ఎప్పుడు? 2047 నాటికి భారతదేశం వికసిత భారత్ అభివృద్ధి చెందిన దేశం అయిపోవాలి. ఎలా అవుతుంది? ఈ వృద్ధి రేటు సరిపోతుందండి. ఇప్పుడు 7.5% వృద్ధితో మన వికసిత భారత్ వస్తుందా అంటే చైనాతో ఒక్కసారి పోల్చాలండి. ఎందుకంటే చైనా ఇప్పుడు $20 ట్రిలియన్ ఎకానమీ, 4% వృద్ధితో అభివృద్ధి చెందుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఆ చైనా అభివృద్ధిలో $800 బిలియన్ యాడ్ అవుతుంది ఆ ఎకానమీకి, $800 బిలియన్. కానీ ఇండియాది $4 ట్రిలియన్. వాళ్ళది 20 అయితే మనది 4. 4లో 7.8% వృద్ధి అన్న మనం యాడ్ చేసే సంపద ఎంత అంటే $320 బిలియన్. చూడండి మరి ఎలా అభివృద్ధి చెందాం. చైనా కంటే తక్కువ క్రియేట్ చేస్తున్నాం వృద్ధులు. అంటే దీర్ఘకాలంలో అది బ్రిడ్జ్, అంటే గ్యాప్ తగ్గొచ్చు, కానీ చైనాని ఎప్పుడు దాటుతాం? ఎలాగైతే ఇప్పుడు ఐఎంఎఫ్, ఓఈసీడీ, నోబూరా, స్టాండర్డ్ అండ్ పూర్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ప్రకారం ఏంటంటే చైనాని మనం దాటడానికి 2084, 2100 సంవత్సరం దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే చైనా వృద్ధి పడిపోతుంది, వృద్ధ జనాభా అవుతుంది కాబట్టి మనం పెరుగుతున్నాం. కానీ ఎందుకు చైనాని దాటలేం? చైనాని దాటకుండా అమెరికాని దాటేసి ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే అక్కడ జపాన్, జర్మనీలు వృద్ధం అయిపోయినాయి. కాబట్టి జపాన్, జర్మనీలు దాటితే పెద్ద గొప్ప కాదు. వాటిలో మైనస్ గ్రోత్ రేట్ ఉంది. వాళ్ళ యావరేజ్ ఏజు, సరాసరి వయసు 50 దాటిపోయింది. మన సరాసరి వయసు ఎంత అండి? 25 సంవత్సరాల దగ్గర ఉంది మన సరాసరి వయసు. ఇంతటి దేశం జర్మనీ, జపాన్లు కాదండి, చైనాని దాటాలి, అమెరికాని దాటాలి. మరి అమెరికాని 2047 కూడా దాటలేము. ఇలా 7.2%, అది $30 ట్రిలియన్, మనకి $4 ట్రిలియన్. అందువల్ల ఏంటి అంటే పెద్ద లెసన్ మనం చైనా నుంచి నేర్చుకోవాలి. అన్నీ అనుకుంటాం చైనా నుంచి నేర్చుకోకూడదు, చైనా నుంచి పెద్ద గుణపాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే అది వృద్ధిలో 1979లోనే ఆర్థిక సంస్కరణలు ప్రకటిస్తే అది 1990 నుంచి 2010 వరకు 20 సంవత్సరాల పాటు 10% కంటే ఎక్కువ గ్రోత్ రేట్ నమోదు చేసింది. అంటే డబుల్ డిజిట్ గ్రోత్ 1990 నుంచి 2010 వరకే, అంటే 20 సంవత్సరాల పాటు మానవ చరిత్రలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది చైనా, డ్రాగన్ చైనా. అందుకే ఈరోజు అమెరికాని ఢీ కొట్టేలాగా చైనా అక్కడ ఉంది. $20 ట్రిలియన్. ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, తయారీ రంగంలో ఈరోజు చైనా సూపర్ పవర్ అండి. అమెరికా దాటి, అమెరికా 16% అంటే 36% దాకా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది. భారతదేశం 5వ స్థానం అని చెప్తారు అక్కడ, కానీ భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎంత అండి? ప్రపంచంలోనే 5% దగ్గర ఉంది. ఎక్కడ చైనా, ఎక్కడ ఇండియా? ఎంతటి దారుణం అండి కాంపిటీషన్. మరి 7.2% సరిపోద్దా? మన భారత పార్లమెంట్లో కూర్చుని నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అద్భుతం. కానీ చైనాని దాటేది వికసిత్ భారత్ 2047 నాటికి వికసిత్ భారత్ అనేది సాధ్యం కాదు ఈ వృద్ధితో. ఇది ఒక్క విషయమే చెప్తున్నా, ఒక సైడే. నేను ఇంకా మీరు ఎంత ఉండాలి అంటే చైనా లాగా 10% దాటి వృద్ధి రేటు మనం నమోదు చేయాలి. లేకపోతే మనం వెనకబడినట్టే. వికసిత భారత్ ఈ అమృత కాలంలో పూర్తి కాదు. ఒకవేళ 2047 లోపు మనం 10% డెవలప్డ్ కంట్రీ అవ్వకపోతే ఇంకా మళ్ళీ 1000 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇది ఒక పెద్ద విచిత్రం అండి. వచ్చే 24 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవ్వకపోతే కొన్ని వందల సంవత్సరాలు మళ్ళీ వెయిట్ చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక్కొక్క అవకాశం, ఒక కాల క్రమం వస్తుందన్నమాట. దాన్ని ఏమంటారంటే జనాభా లాభం, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. ఈరోజు ప్రపంచంలో అత్యధిక జనాభాతో
యంగ్ పాపులేషన్తో ఈరోజు భారతదేశం ఉంది. ఈ యంగ్ అనేది వృద్ధ జనాభా అంటే వచ్చే దీన్ని ఏమంటారంటే పాపులేషన్ విండో పీరియడ్, గోల్డెన్ పీరియడ్ అంటారన్నమాట, గోల్డీ లాక్ జోన్ అంటారు. ఈ పీరియడ్ 2045-50 వరకే భారతదేశంలో ఈ యంగ్ పాపులేషన్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈలోపే భారతదేశం అభివృద్ధి చెందాలి, లేకపోతే కుదరదు. ఈరోజు చైనా ఎందుకు తగ్గింది అంటే అక్కడ వృద్ధ జనాభా వచ్చింది. ఈరోజు జపాన్, జర్మనీ, అమెరికా ఎంత కొట్టుకున్న వాళ్ళ అభివృద్ధి ఎక్కువ రాదండి, ఎందుకంటే వృద్ధ జనాభా వచ్చింది. భారతదేశం యంగెస్ట్ పాపులేషన్ ఉంది, యంగెస్ట్ నేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యావరేజ్ ఏజ్. దీన్ని జనాభా లాభం ఇది 2045కి ముగిసిపోతుంది. కాబట్టి 25 సంవత్సరాల మన చేతిలో ఉంది. భారత సంస్కృతిలో భారత పునరుజ్జీవనం, అమృతకాలం. ఇప్పుడు మోడీ గారు చెప్తున్నట్టు వికసిత్ భారత్ అనేది కేవలం 24 సంవత్సరాల్లో సంపాదించుకోవాలి. మరి ఇంతటి అద్భుతమైన అవకాశం ఉన్నప్పుడు డెమోక్రసీ ఉండి, డెమోగ్రఫీ ఉండి, డైవర్సిటీ ఉండి, ఇంతటి డిమాండ్ మార్కెట్ ఉండి మరి 7.5% గ్రోత్ రేట్ ఏంటి? కాబట్టి నిర్మలా సీతారామన్ గారు లాంటి ఒక రకంగా రిజైన్ చేసి పడేయాలండి. ఎందుకంటే చెప్పాలంటే మన్మోహన్ సింగ్ గారు లాంటి ఒక ఆర్థికవేత్తని పెట్టాలి. ఇప్పుడు ఫారిన్ మినిస్టర్ ఇదే మోడీ గారు ఒక ఫారిన్ అఫైర్స్కి ఒక పొలిటీషియన్ పెట్టలేదు, అద్భుతంగా జైశంకర్ గారిని పెట్టారు, ఒక ప్రొఫెషనల్ని పెట్టారు. అలాగే ఆర్థిక విషయాలకు సంబంధించి నిర్మలా సీతారామన్ గారు ప్రస్తుతం భారతదేశానికి సంబంధించిన ఎకనామిక్స్ సంబంధించి అర్థం చేసుకోవడానికి నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ సరిపోరండి. నిర్మలా సీతారామన్ గారు రిజైన్ చేసి ఒక అద్భుతమైన ఆర్థికవేత్తను అక్కడ అపాయింట్ చేయాలి. ఎందుకంటే వృద్ధి రేటు 7.2%. భారత పొటెన్షియల్ ఎక్కడుంది? ఎప్పుడు భారతదేశం ప్రపంచంలో మళ్ళీ పునరుజ్జీవనం ఎప్పుడు వికసిత్ భారత్. కాబట్టి 7.2% ఏంటండి, చాలా తక్కువ. 10% కంటే డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ రావాలి. ఇక రెండో విషయం ఏంటంటే ఈ డబుల్ డిజిట్ గ్రోత్ రేటే కాదు, రీసెంట్గా ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ వచ్చింది, భారతదేశానికి చాలా ఘోరమైన విషయం చెప్పింది. అదేంటంటే కేవలం 60 మంది దగ్గర, భారతదేశంలో 60 మంది దగ్గర ఉన్న సంపద ఎంతంటే మిగిలిన 75 కోట్ల మంది భారతీయుల సంపద కంటే 3 రెట్లు ఎక్కువ ఉంది. కేవలం 1% భారతీయుల దగ్గరే 40% సంపద పోగడిపోయింది. బిలో 50% దగ్గర కేవలం 6% సంపద ఉంది. ఎవరు పొందుతున్నారు ఇది? ఎవరు పొందుతున్నారు అంటే అగ్రికల్చర్కి ఏమీ రావడం లేదు, అగ్రికల్చర్ గ్రోత్ లేదు. సర్వీస్ సెక్టార్లో ఉంది, కేవలం సర్వీస్ సెక్టార్ మీద ఉందా 24% మంది డిపెండ్, 24% మందికి ఎక్కువ సంపద వస్తుంది. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన 50% మందికి వచ్చే సంపద ఎంత అంటే దారుణం, 6% కూడా లేదు. అంటే ఎవరు పొందుతున్నారు సంపద? అదానీలు, అంబానీలు, ఇండస్ట్రియలిస్టులు పొందుతున్నారు అంతే, లేదా ఎంఎన్సీలు పొందుతున్నాయి. కాబట్టి ఈ సంపద సమ్మిళత్వం కింద రావాలి. కనీసం ఆ థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియాలు ఎలా చేసిన అద్భుతమైన ప్రగతి విద్యారంగం, కేరళ అభివృద్ధి చేస్తున్న విద్య వైద్య రంగం మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. ఇలాంటి సమ్మిళిత అభివృద్ధి ఎందుకు లేదు? కాబట్టి వృద్ధే కాదు, అభివృద్ధి ఉండాలి, అభివృద్ధితో పాటు సమ్మిళిత అభివృద్ధి ఉండాలి. మరి వాటిలో మనం లోపం చెందాం. వృద్ధి రేటు వస్తుంది, ఎవరికి వృద్ధి అంటే అంబానీ, అదానీలకు వృద్ధి రేటు వస్తుందని ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ చెప్తుంది. ఇది ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఫారిన్ కంపెనీ, ఫారిన్ సర్వే ఆర్గనైజేషన్ ఇచ్చిందంటారు. మన నీతి ఆయోగ్ చెప్పేదే ఈ రిపోర్ట్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అండి. అర్బన్ రూరల్ ఏరియా మధ్య డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటుంది, స్త్రీ పురుషుల మధ్య డిస్పారిటీస్ ఉంటుంది, ప్రాంతీయ ఉప ప్రాంతీయ రీజనల్ డిస్పారిటీస్ ఉంటున్నాయి. సెక్టోరల్ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇండస్ట్రియల్, సర్వీసెస్ సెక్టర్ మధ్యలో ఎన్నో అంతరాలు ఉన్నాయి. అగ్రికల్చర్ రేటు, గ్రోత్ రేట్ చూడండి ఎంత దారుణమో. ఇలాగా మైనారిటీస్ మధ్య అంటే తెగల మధ్య డిస్పారిటీస్ ఎక్కువ ఉంటున్నాయి. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఓసీలకు సంబంధించిన డిస్పారిటీస్ ఎక్కువ ఉంటున్నాయి. క్యాస్ట్ వైజ్ డిస్పారిటీస్ ఉంటున్నాయి. ఇన్ని డిస్పారిటీస్ని మనం నిర్మూలించి ఒక అద్భుతమైన వికసిత్ భారత్ అంటే కేవలం డబ్బు ఎక్కువ చూపించే దేశం కాదండి, అందరికీ సమానంగా ఉండాలి. అదే సోషల్ జస్టిస్, సంక్షేమ రాజ్యం. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యమే సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేట్. మరి ఇవన్నీ గ్రోత్ రేట్లు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ సామాన్యుడికి అర్థం కాదు. అంతేగాని పార్లమెంట్లో కూర్చుని వృద్ధి రేట్లో టాప్ 5th లార్జెస్ట్, 4th లార్జెస్ట్ ఎకానమీ, 2030 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి వికసిత్ భారత్, అమృతకాలం, గొప్ప గొప్ప పేర్లు పెట్టడం కాదండి, సామాన్యుడికి అర్థమయ్యే విధంగా. భారతదేశంలో దేశభక్తి అంటే 2045 నాటికి మనం కావలసిన జనాభా లాభాన్ని ఉపయోగించుకొని వికసిత్ భారత్ చేయకపోతే కొన్ని వందల సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇది ప్రతి పార్లమెంటేరియన్, ప్రతి వాళ్ళు తెలుసుకుని ప్రతి నిమిషం ఎంత విలువైందో చూడండి. 10,000 సంవత్సరాల భారతదేశ చరిత్రలో వచ్చే 24 సంవత్సరాల అమృతకాలం, గొప్ప పేరు అది. అమృతకాలం అంటే ప్రతి సెకండ్ ఎంత విలువైంది. మరి 7.5%తో మనం సంబంధం ఎందుకు సంతృప్తి పడాలి? 10% గ్రోత్ రేట్. కాబట్టి వేరే దేశాలు నవ్వుతున్నాయి మనం చూసి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక డ్రాగన్